హరే కృష్ణ. 5 ఏళ్ల ఒక చిన్న పాపను కాపాడటానికి స్వయంగా నరసింహస్వామి వచ్చారు అంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. దాదాపు 10 ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటన. సౌత్ ఆఫ్రికాలో ఒక 5 ఏళ్ల పాప తన అమ్మానాన్నలతో హ్యాపీగా సమయం గడుపుతూ ఉండేది. తనకి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. నరసింహస్వామి ఎంత గొప్పవారో తనకి తెలీదు. కానీ ఆయనంటే చాలా భక్తి. ఎప్పటిలాగే ఒకరోజు రోడ్ సైడ్‌న తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బాల్‌తో ఆడుకుంటూ ఉన్నింది. అలా ఆడుకుంటూ ఉండగా బాల్ రోడ్ పైకి వెళ్ళిపోవటంతో తన బాల్ కోసం పరుగు పరుగున అక్కడికి వెళ్ళింది ఆ పాప. ఆటల్లో పడి తన వైపు వేగంగా వస్తున్న ట్రక్‌ని చూసుకోలేదు తను. సాధారణంగా అక్కడికి ఎక్కువగా వెహికల్స్ వచ్చేవి కాదు. కానీ ఈరోజు అదే రోడ్డుపై ఎంతో వేగంగా తన వైపే ఓ ట్రక్ దూసుకొస్తోంది. ఇదంతా ఆ పాప తండ్రి ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి చూశాడు. వెంటనే తన కూతుర్ని పక్కకు తప్పుకోమని అరిచాడు. కానీ ఆ అమ్మాయికి వినిపించలేదు. తన కూతుర్ని కాపాడుకోవటానికి కిటికీ నుంచి కిందకు దూకాడు. కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకటంతో అతని 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాయి. చూస్తూ ఉండగానే ఆ ట్రక్ తన కూతుర్ని గుద్దేసింది. ఆ ఫోర్స్‌కి ఆ అమ్మాయి దూరంగా వెళ్లి పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా చూసి షాక్ అయిపోయారు. అప్పుడే అటువైపుగా వెళ్తున్న పోలీస్ కార్ ఆ ట్రక్‌ని ఆపటానికి ట్రై చేసింది. కానీ ఆ ట్రక్ ఆగడం సరికదా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. పోలీసులు ఆ పాప దగ్గరికి వెళ్లి వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్ నుంచి వచ్చిన అంబులెన్స్ ఆ పాపను తీసుకెళ్లటానికి యాక్సెప్ట్ చేయలేదు. కారణం వాళ్ళ దగ్గర తనకు ట్రీట్మెంట్ చేయడానికి సరైన పరికరాలు ఉండకపోవచ్చు అని. చివరికి ఎలాగో అలా ఆ పాపను అలాగే వాళ్ళ నాన్నను ఒక పెద్ద హాస్పిటల్‌లో జాయిన్ చేపించారు. జరిగిన యాక్సిడెంట్ గురించి విని డాక్టర్ వెంటనే ఎక్స్‌రే చేపించమన్నారు. వచ్చిన రిజల్ట్స్ చూడగా అతను షాక్ అయిపోయాడు. అతనికి ఏం అర్థం కాలేదు. ఆ అమ్మాయి బోన్స్‌కి ఒక చిన్న క్రాక్ కూడా రాలేదు. కానీ ఇదెలా సాధ్యం? కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ పాప అసలు ఏం జరిగిందో చెప్పింది. తను బాల్ కోసం రోడ్ పైకి వెళ్ళినప్పుడు ఒక ట్రక్ తన వైపే వేగంగా రావటం చూసి వెంటనే సహాయం కోసం కేకలు వేసింది. ఆ సమయంలో తను హెల్ప్ అడిగింది తన నాన్ననో లేక తన అమ్మనో కాదు. తను ఎంతో ఇష్టంగా ఆదరించే తన నరసింహస్వామిని. అప్పుడు తనకి తన వైపు వస్తున్న ట్రక్ కంటే ముందు తన నరసింహస్వామి కనిపించారు. స్వామి వెంటనే ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని చిరునవ్వు నవ్వుతూ రోడ్‌కి అటువైపుగా ఉన్న గడ్డిలోకి తీసుకువెళ్లారు. ఆయన పసుపు రంగు వస్త్రాలతో చాలా దివ్యంగా ఉన్నారు అని, అలా తనను కిందకు దింపే సమయంలో స్వామి గోళ్లు తనకి కొద్దిగా గీసుకున్నాయి అని, ఇప్పుడు కూడా కొంచెం నొప్పిగా ఉన్నాయి అని చెప్పింది ఆ పాప. తను చెప్పిందంతా అసలు నమ్మలేకపోయారు డాక్టర్లు. ఆ అమ్మాయి బాడీని పూర్తిగా చెక్ చేసిన తర్వాత డాక్టర్స్‌కు కేవలం ఒక్క గాయం మాత్రమే కనిపించింది. అది కూడా ఆ పాప చెప్పినట్లే ఎవరివో గోళ్లు గీసుకున్నట్లుగా ఉన్నాయి. భగవంతుని లీలలు కేవలం మహాభారతం, పురాణాలకు మాత్రమే పరిమితమైనవి కాదు. ఇప్పటికీ జరుగుతున్నాయి. స్వామిని మనస్ఫూర్తిగా భక్తితో పిలవాలి అంతే. హరే కృష్ణ.